ఒకవైపు కల్కి కలెక్షన్స్ కి పాన్ వరల్డ్ షేక్ అవుతోంది. ఇంకోవైపు వచ్చే ఏడాదే కల్కి సీక్వెల్ ను రిలీజ్ చేస్తారంటున్నాడు అశ్విని దత్. కానీ ప్రభాస్ మాత్రం కల్కి సూపర్ సక్సెస్ కంటే కూడా సలార్ సీక్వెల్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. బాహుబలి 2 తర్వాత ఆ స్థాయి విజయం కోసం ప్రభాస్ ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. కానీ కుదరలేదు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సలార్ పై ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం 800 కోట్ల వసూళ్లలోపే ఆగిపోయింది. ఇప్పుడు కల్కి రిలీజ్ అయింది. 1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అయినా సరే రెబల్ సంతోషంగా లేడు. కల్కి తర్వాత తన నుంచి సలార్ సీక్వెల్ రిలీజ్ కావాలి అనుకుంటున్నాడట ప్రభాస్. అలా అయితేనే తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటున్నాడట రెబల్. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ తర్వాత సలార్ సీక్వెల్ లాంటి మాస్ మూవీ వస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రిపీట్ చేయవచ్చు అనేది రెబల్ చేస్తున్న మరో ప్లాన్ అని సమాచారం. ఒకవైపు కల్కి కలెక్షన్స్ కి పాన్ వరల్డ్ షేక్ అవుతోంది. ఇంకోవైపు వచ్చే ఏడాదే కల్కి సీక్వెల్ ను రిలీజ్ చేస్తారంటున్నాడు అశ్విని దత్. కానీ ప్రభాస్ మాత్రం కల్కి సూపర్ సక్సెస్ కంటే కూడా సలార్ సీక్వెల్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. బాహుబలి 2 తర్వాత ఆ స్థాయి విజయం కోసం ప్రభాస్ ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. కానీ కుదరలేదు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సలార్ పై ప్రభాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం 800 కోట్ల వసూళ్లలోపే ఆగిపోయింది. ఇప్పుడు కల్కి రిలీజ్ అయింది. 1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అయినా సరే రెబల్ సంతోషంగా లేడు. కల్కి తర్వాత తన నుంచి సలార్ సీక్వెల్ రిలీజ్ కావాలి అనుకుంటున్నాడట ప్రభాస్. అలా అయితేనే తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటున్నాడట రెబల్. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ తర్వాత సలార్ సీక్వెల్ లాంటి మాస్ మూవీ వస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రిపీట్ చేయవచ్చు అనేది రెబల్ చేస్తున్న మరో ప్లాన్ అని సమాచారం.